everyone, this is Dr. Spandana, pediatrician, and welcome back to our ఛానల్. ఈ మధ్యకాలంలో ఎండలు బాగా మొదలయ్యాయి కదా. స్టార్టింగ్లోనే ఇంత ఎండలు ఉన్నాయి. ఈ ఎండల్లో మనము ఎటువంటి డ్రింక్స్ తీసుకోవాలి, ఏ డ్రింక్ తీసుకుంటే మనం హైడ్రేటెడ్గా ఉంటాము అన్న ఈ టాపిక్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఒకవేళ ఆ డ్రింక్ తీసుకుంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చా, డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అంటే ఎంత క్వాంటిటీలో తీసుకుంటే వాళ్ళకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్న ఈ టాపిక్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటాం. మీ మధ్యకాలంలో నేను కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ అయితే స్టార్ట్ చేశాను. పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, వెయిట్ లాస్ అండ్ డయాబెటీస్ వాళ్ళకు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అండ్ హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేస్తే మా టీమ్ మెంబర్స్ మీకు డీటెయిల్స్ని షేర్ చేసి మా కన్సల్టేషన్ ఛార్జ్ అండ్ డైట్ ఛార్జెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరైతే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో వాళ్ళు మాకు కాల్ చేయొచ్చు డీటెయిల్స్ కోసం. ఇంకెందుకు ఆలస్యం, నేను నా ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. నా ఇన్ఫర్మేషన్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఏంటి ఆ డ్రింక్, ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో డిస్కస్ చేసేసుకుందాం. ఎండాకాలం మొదలైంది అంటేనే మనలో చాలామంది డీహైడ్రేషన్ ప్రాబ్లం తోటి బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఎంత వాటర్ తాగినా కూడా డీహైడ్రేటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలామందికి వాటర్ తాగడం ఇష్టం లేక కొద్దిగా వాటర్ తాగేసి మర్చిపోతూ ఉంటారు మళ్ళీ వాటర్ తాగడం. అండ్ ఇంకా కొద్దిమంది ఏం చేస్తారు అంటే మార్కెట్లో దొరికే ఫ్రూట్ జ్యూసెస్, ఇంకా మార్కెట్లో దొరికే ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ తాగుతూ ఉంటారు. అవి తీసుకోవడం ద్వారా మీ బాడీలోకి హై షుగర్స్ వెళ్ళడమే కాకుండా దాంట్లో ఉన్న అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ మన బాడీకి హార్మ్నే చేస్తుంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి ఏ డ్రింక్ తీసుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్ ఉంటుందో ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. అది మనకందరికీ ఈజీగా అవైలబుల్ ఉన్న డ్రింకేనండి. మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అది మనం ఫ్రెష్గా తెచ్చుకొని ఫ్రెష్గా తాగేయచ్చు అప్పటికప్పుడు. అదేంటో కాదు, మన కోకోనట్ వాటర్. అండ్ ఈ కోకోనట్ వాటర్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరూ కొనుక్కోగలే ప్రైస్లోనే ఉంటుంది. ఎందుకు అంటే చాలా డ్రింక్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, అవన్నీ హై ప్రైజెస్ ఉంటాయి. కొంతమంది కొనుక్కోలేరు, కొంతమంది అది అలానే తీసుకొని హామ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ కోకోనట్ వాటర్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాము. సో కోకోనట్ వాటర్ అనేది మనకు ఈజీలీ అవైలబుల్ డ్రింక్ అనమాట. ఈ కోకోనట్ వాటర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటామో మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్ అన్నీ లూజ్ అయిపోతూ ఉంటాము. ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుందో అప్పుడు మనకు డిహైడ్రేషన్ అనేది మొదలవుతుంది. ఈ కోకోనట్ వాటర్లో మనకు కావాల్సిన పొటాషియం, సోడియం, మెగ్నీషియం చాలా బాగా లభించడం ద్వారా మనకు డీహైడ్రేషన్ కాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు దీంట్లో మనకు పొటాషియం ఎక్కువగా ఉండడం ద్వారా మన బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందో మన హార్ట్ హెల్త్ కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి అని అంటే ఇది వెయిట్ లాస్ చేసే వాళ్ళకు ఒక గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే కోకోనట్ వాటర్లో చాలా తక్కువ షుగర్స్ ఉంటాయి అండ్ లో క్యాలరీస్ ఉండడం ద్వారా ఎప్పుడైతే మీరు వెయిట్ లాస్ చేసేటప్పుడు ఈ డ్రింక్ని తీసుకున్నారు అని అంటే మీకు కావాల్సిన న్యూట్రియన్స్, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ మీ బాడీకి లభించి మీకు తక్కువ క్యాలరీస్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఎవరు వెయిట్ లాస్ చేస్తారో వాళ్ళందరూ క్యాలరీ డెఫిషియట్లోకి వెళ్తారు. కాబట్టి ఆ క్యాలరీ డెఫిషియట్లో మనం తీసుకునే న్యూట్రియన్స్ చాలా పర్టికులర్గా ఇంపార్టెంట్గా మన బాడీకి యూస్ఫుల్ అయి ఉండాలి. సో దీంట్లో ఇన్ని న్యూట్రియన్స్ ఉండడం ద్వారా మనం క్యాలరీ డెఫిషియెంట్లోకి వెళ్ళినా కూడా మన వెయిట్ లాస్లో ఇది ఒక 2 గ్లాసెస్ తీసుకోవచ్చు ఎవ్రీడే. అండ్ దాంతోపాటు దీంట్లో ఎక్కువ శాతం యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసేసి మనకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మన బాడీ యొక్క ఫైటింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే కోకోనట్ వాటర్లో ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం ద్వారా మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్లో జరిగే ఇన్ఫ్లమేషన్, ఫ్యాట్ స్టోరేజ్ని తగ్గించే ప్రాపర్టీ ఈ కోకోనట్ వాటర్కి ఉందన్నమాట. సో అందుకని మన డైట్లో ఖచ్చితంగా కోకోనట్ వాటర్ని ఇంక్లూడ్ చేసుకోవాలి.
ఇంకా నెక్స్ట్ చాలా మందిలో మెదిలే క్వశ్చన్ ఏంటి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కోకోనట్ వాటర్ తీసుకోవచ్చా, దీంట్లో ఎక్కువ షుగర్స్ ఉంటాయి కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలిసిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ కోకోనట్ వాటర్ మన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు వాళ్ళ షుగర్ లెవెల్స్ని లైక్ స్టేబుల్గా రైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కోకోనట్ వాటర్ అయితే తీసుకోవచ్చండి. కానీ వాళ్ళు లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక డైలీ ఒక 200 ml తీసుకున్నారు అంటే సరిపోతుంది, దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏదన్నా ఒక ఫుడ్ ఎక్కువగా తిన్నాము అంటే అది మనకు ఖచ్చితంగా ప్రాబ్లమ్ని ఇస్తుంది, తక్కువగా తింటే కూడా ప్రాబ్లమ్ని ఇస్తుంది. ఎందుకు అంటే ఎక్కువగా తింటే ఎక్కువగా న్యూట్రిషన్ వెళ్ళిపోయేసి ఫ్యాట్స్ వెళ్ళిపోయి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తక్కువగా తిన్నాము అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ఫుడ్ అయినా మోడరేషన్లో తిన్నాము అంటే మన హెల్త్ కండిషన్ బాగా ఉంటుంది. కాబట్టి మన డైట్లో అన్ని ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, మోడరేషన్లో తినాలి, హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు మటుకు డైలీ 1 గ్లాస్ ఆఫ్ కోకోనట్ వాటర్ తీసుకున్నారు అని అంటే సరిపోతుంది, కానీ దానికంటే ఎక్కువ శాతం తీసుకోకూడదు. అండ్ ఇంకా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ షుగర్ కంటెంట్ని స్టేబుల్గా రేస్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే దీంట్లో చియా సీడ్స్ కలుపుకొని తాగారు అంటే చియా సీడ్స్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ని పెట్టుకొని తిన్నాము అని అంటే మన షుగర్ లెవెల్స్ ఏమవుతాయి, స్టేబుల్గా రేజ్ అవుతాయి. కాబట్టి మీరు చియా సీడ్స్ మిక్స్ చేసుకున్న కోకోనట్ వాటర్ తాగితే మీ షుగర్ లెవెల్స్ అంతగా స్పైక్ కాదు. ఇంకా నెక్స్ట్ ఇది మన హెయిర్కి స్కిన్కి చాలా మంచిగా పనిచేస్తుంది, మనకు హెయిర్ గ్రోత్ని మంచిగా ఇస్తుంది, దాంతోపాటు మన స్కిన్లో న్యాచురల్ గ్లోని కూడా ఇస్తుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చాలామంది ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ కోకోనట్ వాటర్ తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి. ఎందుకు అంటే ఎక్సర్సైజ్ చేస్తూనే మనకేమవుతుంది, మన బాడీలో చాలా స్వెట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్వెట్ ద్వారా మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అన్నీ మనం లూజ్ అయిపోతూ ఉంటాం. అప్పుడు మనం ఈ కోకోనట్ వాటర్ తీసుకున్నట్లయితే మన బాడీలో లూజ్ అయిన ఎలక్ట్రోలైట్స్ అన్నీ రీగైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఎప్పుడు తీసుకోవచ్చు మనము, పోస్ట్ వర్కౌట్లో ఇది ఎనర్జీ డ్రింక్గా తీసుకున్నారు అంటే సరిపోతుంది. కానీ చాలామంది ఏం చేస్తారు, పోస్ట్ వర్కౌట్లో మేము ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పి మార్కెట్లో ఎక్కువగా ప్రైజెస్ ఉన్న ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటూ ఉంటారు. సో ఎవరికైతే అవైలబుల్ ఉందో తీసుకోవచ్చు, తీసుకోవద్దని నేను చెప్పను. కానీ ఈజీగా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉన్న ఈ కోకోనట్ వాటర్ని మీరు ఇంక్లూడ్ చేసుకున్నారు అని అంటే మీకు క్యాలరీస్ ఎక్కువ రావు, మీ బాడీని లో షుగర్స్ని మీ బాడీకి ఇస్తుంది, దాంతోపాటు మీ బాడీలోంచి లూజ్ అయిన ఎలక్ట్రోలైట్స్ని కూడా రిప్లేస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇక ఇంతసేపు మనము హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ కోకోనట్ వాటర్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనం తెలుసుకోవాలి. ఒక గ్లాస్ అంటే 250 ml మనము తీసుకున్నాము అంటే అరౌండ్ 60 to 65 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ మనకు లభిస్తుంది. దీంట్లో మన బాడీకి డైలీ రిక్వైర్మెంట్ మనకు కావాల్సిన పొటాషియం 15% ఆఫ్ పొటాషియం లభిస్తుంది, కాల్షియం అండ్ మెగ్నీషియం వచ్చేసి అరౌండ్ 4% లభిస్తుంది, అండ్ సోడియం అండ్ ఫాస్ఫరస్ వచ్చి అరౌండ్ 2% లభిస్తుంది. సో ఇన్ని ఎలక్ట్రోలైట్స్ ఉన్న డ్రింక్ మనకు న్యాచురల్గా దొరికినప్పుడు మనం ఎందుకు ఇది తీసుకోకూడదు చెప్పండి, ఖచ్చితంగా తీసుకోవాలి. చాలామంది ఓఆర్ఎస్ అని తాగుతూ ఉంటారు, డెఫినెట్లీ తాగొచ్చు, దాంట్లో ఎందుకు ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, దాంతోపాటు దాంట్లో షుగర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మన కోకోనట్ వాటర్లో షుగర్ కంటెంట్ కొంచెం మినిమల్గా ఉంటుంది, అండ్ దట్ టు దిస్ ఈజ్ న్యాచురల్ షుగర్ కాబట్టి మన బాడీకి అంత హార్మ్ చేయదు. సో ఎండాకాలం వస్తుంది కాబట్టి అందరూ డీహైడ్రేషన్ అన్నది టాపిక్ని గుర్తుపెట్టుకొని ఎవ్వరూ డీహైడ్రేట్ కాకుండా ఈ కోకోనట్ వాటర్ని కంపల్సరీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దాకా మనం న్యూట్రిషన్ వాల్యూస్ అయితే చెప్పుకున్నాం కదా, మరి ఎవరు ఈ కోకోనట్ వాటర్ తీసుకోకూడదు అన్న టాపిక్ కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు పొటాషియం తోటి వాళ్ళకు కిడ్నీస్కి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అట్లాంటి సినారియోలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మట్టుకు ఈ కోకోనట్ వాటర్ని మినిమల్ అమౌంట్లో తీసుకోవాలి, అంటే 1 గ్లాస్ పర్ డే తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఎవరికైతే నట్ అలర్జీ ఉందో వాళ్ళల్లో కూడా ఈ కోకోనట్ వాటర్తో కొంతమందికి అలర్జీస్ వస్తాయన్నమాట. ఎప్పుడైతే కోకోనట్ వాటర్ తీసుకొని వాళ్ళలో ఏమన్నా స్కిన్ రియాక్షన్ వచ్చినా, కాఫ్ వచ్చినా, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినా వెంటనే మీరు మీ
డాక్టర్ని కలిసి ఇంకా కోకోనట్ వాటర్ని తీసుకోకుండా అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కోకోనట్ వాటర్ డెఫినెట్లీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. నేనైతే నేను పంపించే కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్లో ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను అండ్ డిఫరెంట్ టైప్స్లో కూడా వాళ్ళకి ఇంక్లూడ్ చేసి పంపిస్తున్నాను. మీలో ఎవరైతే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నారో ఆల్రెడీ మా దగ్గర 3 బ్యాచెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మార్చ్ 1 నుంచి ఇంకొక బ్యాచ్ 4th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మంత్ మా దగ్గర 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతాయండి. ఫస్ట్ ఆఫ్ ద మంత్కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 16th ఆఫ్ ద మంత్కి స్టార్ట్ అవుతుంది. మేము దట్ 2 days బిఫోర్ మేము డైట్ ప్లాన్ పంపిస్తాము. ఎవరికైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో డెఫినెట్లీ మేము స్క్రీన్ పైన షేర్ చేసే నంబర్స్కి కాల్ చేయండి. మా డీటెయిల్స్, మా డైట్ ప్లాన్ డీటెయిల్స్ మీకు చెప్తారు మా టీమ్ మెంబర్స్. సో దట్ మీరు కూడా హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి. ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇప్పుడు బ్యాచ్లో చేసే వాళ్ళ హెల్తీ వెయిట్ లాస్ జర్నీస్ మీ ముందుకు తీసుకొస్తాను. సో టైం సరిపోక ఎక్కువ వీడియోస్ చేయడం లేదు. సో ఇంకా ఫర్దర్ వీడియోస్లో మీకు ఫీడ్బ్యాక్ వీడియోస్ అని ఇంకా హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా తీసుకొస్తాను. Till then, have a nice day. Thank you.